నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీ పేరును మార్చేసుకుని గొడ్డలి పార్టీ అని పెట్టుకోండి, గుర్తు కూడా గొడ్డలుగా పెట్టుకోండి అని చెప్పి షర్మిల కామెంట్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. మరి షర్మిల కామెంట్సే కాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఇదే అంశం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు మరి దీన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మా శ్రావణి, మన వీక్షకులు కూడా. అయితే చాలా రోజుల క్రితం వివేక మర్డర్ కేసు నడుస్తున్నప్పటి నుంచి కూడా ఆ పార్టీ ఏదైతే సింబల్ ఉందో అది మార్చేసి గొడ్డల సింబల్ పెట్టుకోండి అని చెప్పి చాలామంది సోషల్ మీడియాలో వారి భావాన్ని వ్యక్తం చేశారు సార్. మరి ఇప్పుడు లేటెస్ట్గా షర్మిల చూసుకున్నట్లయితే పార్టీ పేరు కూడా వైసీపీ అని మార్చేసి గొడ్డల పార్టీ అని పెట్టుకొని గుర్తు కూడా గొడ్డల గుర్తు అని పెట్టుకోండి అంటూ ఆమె కామెంట్స్ చేస్తున్నారు. ఎలా చూడాలి దీన్ని? అంటే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తన, ఆయన నైజం, ఆయన మాట్లాడుతున్న మాటలేనమ్మా. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర రాజధాని పేరు అప్పటికప్పుడు అక్కడ ఒక అక్షరం, 2 అక్షరాలు ఇక్కడ, 3 అక్షరాలు అక్కడ తీసుకోమని అంత సునాయాసంగా ఒక యథాలాపంగా చెప్పేటప్పటికి జనం అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి తీరు ఏంటనేది అర్థమైంది. ఇతను రాష్ట్రంలో ప్రగతి జరగనివ్వకూడదు, అమరావతి లాంటి ఒక స్థిరమైన రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అస్థిరపరచడమే ఇతని ప్రధాన ధ్యేయం. ఇందుకోసం రాష్ట్రంలో ప్రజలను కూడా బెదిరించటం. ఎందుకంటే తను అధికారంలో కనుక రాకపోతే అమ్మవారి జాతరలో పుట్టేళ్ల తలలు తెగినట్టు రప్ప తెగొడతానని చెప్పి మాట్లాడి పోస్టర్లు పెట్టడం, తర్వాత పాదయాత్ర మొదలు పెట్టగానే ప్రజల మీద సినిమా చూపిస్తానంటాం. తర్వాత మొన్న ఆయన మీద పత్రికల్లో రాశాడని ఏబిఎన్ రాధాకృష్ణన్ కూడా లేపేస్తాము, ఆ పార్టీ రాగానే పేపర్ని రద్దు చేస్తామని ఒక ఆయన అంటే, ఒక ఆయన స్టేషన్కి తిప్పుతామని జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అసలు మనిషే ఉండడు అని మాట్లాడుతున్నారంటే వీళ్ళు కేవలం ఒక క్రిమినల్ మనస్తత్వంతో ఉన్నారు అనేది అర్థమైపోయింది. వివేకానంద రెడ్డి గారి హత్యే బాగా అది ఒక ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడింది. తర్వాత గొడ్డలి ఇట్లా ఒక మనిషిని చంపటానికి వేరే జిల్లాలోకి వెళ్ళి గొడ్డలు కొనుక్కొచ్చి చంపిన చరిత్ర కూడా అక్కడే ఉంది. కదిరి అంటేనే గొడ్డలు తయారు చేయడానికి ఏమన్నా ప్రత్యేకమైన స్కిల్ ఉందా అక్కడ అంటే జియో ట్యాగ్ అంటారు కదా, అలాంటి పరిస్థితికి వచ్చింది. తర్వాత ఇప్పుడు షర్మిల గారు ఎందుకు అందంటే, ఇప్పుడు అవినాష్ చంపాడు కదా, గొడ్డలి చంపిన ఆయుధం గొడ్డలి, సో అవినాష్ గొడ్డలి అని పెట్టమని చెప్పింది, మావి గన్ లాగా. అది ప్రజలందరిలో కూడా వచ్చేసింది. ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి ఎంత క్రిమినల్గా మాట్లాడుతున్నాడో, ఆలోచిస్తున్నాడో, వాళ్ళ పార్టీ నాయకులు కూడా గ్రామ స్థాయిలో కూడా ఇదే పదజాలం వాడుతున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ కిందసారి మనం 11 సీట్లు కూడా ఇచ్చాం, కానీ అది కూడా ఎక్కువే, అది కూడా తప్పే చేశాం. ఎందుకంటే ఏదైనా ప్రజలు ఇచ్చిన బాధ్యతను మేము శిరసా వహిస్తామనే రాజకీయ పార్టీలు ఆ వినయం, విధేయత, ప్రజాస్వామ్య బద్ధంగా మాట్లాడటం విన్నారు. కానీ మేము గనక వచ్చామంటే, మేము పాదయాత్ర మొదలు పెట్టామంటే, మా పరిపాలన మొదలైందంటే అనే మాటలు ఇది వేరేగా ఉన్నాయి. అంటే ఈవెన్ నిన్న హైకోర్టు కూడా సీరియస్ అయింది కదా సార్ 2029లో. ఏంటి మరి అసలు ఈ రప్ప రక్తాభిషేకాలు, ఈ విధ్వంసాలు, మరి వీటిని కూడా ఎలా చూడాలంటారు? తర్వాత ఇట్లా ఫ్లెక్సీలకి, విగ్రహాలకి, గ్రామ దేవతల విగ్రహాలకి కోళ్ళు బలివ్వటం, మేకలు బలివ్వటం చూసాం, ఆ రక్తాన్ని చిందించడం చూసాం. కానీ అది కూడా ఎక్కడన్నా ఊరు బయట ఉండే గ్రామ దేవతలకు చేస్తారు, అది కూడా చిన్నపిల్లల్లో అది లేకుండా కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో చేస్తారు. వీళ్ళు అట్ట కాదు, కూడళ్లలో ఆయన ఫ్లెక్సీ పెట్టి మరి జన సమూహంలో అంటే ఒక రక్తపాతం సృష్టిస్తాము అనే చెప్పిన తర్వాతే మొదలెట్టారు. ఇది ప్రజల్లో ఒక రకమైన భీతి కల్పించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి అనేక మంది తోడయ్యారు ఇప్పుడు. అందువల్లే హైకోర్టు లాంటి న్యాయస్థానంలో గౌరవ న్యాయమూర్తులు కూడా అడిగారు, ఎవరిని మీరు రప కోస్తారని. అంటే ప్రతిసాట ఇదే మాట, ఇదే ప్రచారం జరుగుతుంది. ఇంతకుముందు ఏ న్యాయమూర్తులు కానీ, ఏ న్యాయస్థానాలు కానీ, ఏ సమాజం కానీ ఇటువంటి చూడలేదు. ఇది కొత్తగా అనిపిస్తుంది. ఈ
సంస్కారం అనేది. ఇవాళ రామకృష్ణారెడ్డి నిన్న ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడతాడు, మేము ఇంతకు ముందర కూడా 24 ఎన్నికల్లో ఫలితాలు వచ్చంగానే చెప్పాము ఈ మావి గన్ గురించి అని చెబుతున్నాడు. 3 సార్లు మేము ఆయన చెప్పాడు, మేము చెప్పాను, ఎప్పుడు చెప్పలేదు. ఆయన అప్పటికప్పుడు నా దగ్గర ప్లాన్ బి ఉందని తీశాడు, అది రివాల్వర్ తీసినట్టుగా. ఎవడో ఇంటి ప్లాన్లు పెట్టు తిరుగుతారు కానీ రాష్ట్రానికి బి ప్లాన్ సి ప్లాన్ పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఈయన అంటే అస్థిరత కల్పించడమే ఈయన జయం తప్ప అమరావతిని ఒక రాజధానిగా స్థిరపరిచి రాష్ట్రంలో ప్రగతిని ముందుకు తీసుకెళ్ళాలి అనేది లేదు. ఈయనకి ఎప్పుడు కూడా అమరావతి రాజధాని అంశం అనేది ఎలక్షన్ ఒక అంశం, అంటే ఒక సబ్జెక్టుగా పెట్టుకుని దాని మీద ఒక వివాదం సృష్టిస్తూ ప్రజల్ని మ్యానిపులేషన్, అంటే వాళ్ళని మభ్య పెడుతూ మళ్ళీ ఈసారి వస్తే నేను అక్కడ కడతాను ఇక్కడ కడతాను మీ ఇంటి ముందు కడతాను ఇంటి వెనకాల కడతాననే పరిస్థితికి వచ్చింది, ఒక జోక్ కిందకు వచ్చేసింది. అందుకే ఆమె కూడా షర్మిల కూడా అంది, ఒక జోకర్ అయిపోయావు మావి గన్ అనే స్లోగన్. అసలు మావి గన్ స్లోగన్ ఇవ్వటమే చాలా గొప్ప మేధస్సుతో వచ్చాడు, ఎంతో అర్థవంతంగా ఇచ్చాడని రామకృష్ణారెడ్డి మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గర క్యాబినెట్ ర్యాంక్లో సలహాదారుగా ఉండి అంత శాలరీ తీసుకుని ఆయన మెచ్చుకోకపోతే ఎవడు మెచ్చుకుంటాడు? ఆయనకి పోయిందే ఉంది, రాష్ట్ర సొమ్ము దోషిపెట్టాడు, ఇప్పుడు మరి డోల్ వాయిస్తున్నాడు, ప్రజలందరూ చేత్కరించుకుంటున్నారు. అసలు ఇట్లాంటి ప్రతిపాదన ఏంటి? ఇన్ని రోజులు నువ్వేం చేసావు? తను అధికారంలో ఉన్నప్పుడు అది అమలు చేయాలి కదా. ఎవరు ఆపారు మిమ్మల్ని? మీకు 151 సీట్లు ఇచ్చినప్పుడు మావి గారిని పెట్టేస్తే ఈ పాటికి రాజధాని స్థిరంగా ఉండేది. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఉండేది కాదుగా ఇంకో 2వ రాజధాని కట్టడానికి. ఇంకా పైగా వాళ్ళు మాట్లాడుతున్నారు, పైన మీకు ఢిల్లీ వెళ్ళి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని మా డబ్బులు తెచ్చి అమరావతి కట్టే బదులు ఇంకేదన్నా మీరు చేయొచ్చు కదా అంటున్నారు. మీరు అమరావతిని పడుకోబెట్టిన తర్వాత పని ఇంకెక్కడన్నా మీరు ఎక్కడన్నా ఒక రాజధానికి ఒక్క ఇటుక రాయి పెట్టారా? ₹1 ఖర్చు పెట్టారా? 3 రాజధానులు వదిలేసేయండి, పోనీ ఏదో ఒక రాజధానిని స్థిరపరిచి పరిపాలనా రాజధాని అన్న పూర్తి చేశారా? మీరు పూర్తి చేయకపోబట్టే కదా మళ్ళీ అమరావతి దిక్కయింది. తర్వాత వాళ్ళ 5 సంవత్సరాలు కూడా అక్కడే. అమరావతి అనేది ఏంటంటే కేవలం అతనికి ఒక ఎలక్షన్ సందర్భంలో ఎన్నికలకి ప్రజలను మభ్యపెట్టడానికి ఒక సాధనం. అది ఎన్నాలో సరగదు, అది ప్రజలు కూడా గ్రహించారు. అందుకనే ఇవాళ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇట్లాంటి పిచ్చి జోకులు వేస్తున్నారు. ఇవాళ సోషల్గా గ్రామాల్లో కూడా చెప్పి నవ్వుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది అనుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డికి అంతకన్నా ఎక్కువ భ్రమించింది. తర్వాత వాళ్ళ ఇతర నాయకులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. నిన్నటికి కొంత పేరుని నానికి కైపు దిగి ఆయన ఇంట్లో ఉన్న లుసుకులన్నీ బయట చెప్పుకునే పరిస్థితికి వచ్చింది వాళ్ళ. అంటే ఎన్నాలో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించలేరు, అసలంటూ బలం ఉండాలి. రేపు 29 ఎన్నికల్లో జనాన్ని లేదో చేస్తామని బెదిరిస్తున్నారు కదా, 29లో వీళ్ళకి అసలు పోటీ చేసే నైతిక బలం కూడా ఉంటుందని కూడా అనుకోవట్లా. ఎందుకంటే మొన్న మధ్య కేఏ పాల్ చెప్పాడు, మా ఇంట్లో 21 కోట్లు ఉండాలి, నాకు 6 పడి మిగిలిన ఏమైంది అన్నాడు. ఇప్పుడు అట్లాగే వీళ్ళ పరిస్థితులు కూడా వాళ్ళ ఇళ్లలో ఓట్లు వాళ్ళకి పడవు కాబట్టి నామినేషన్ వేయటం మూలాన జరిగే ఫలితం కూడా ఏముండదు. మరో కేఏ పాలే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. ఓకే సార్, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన వీక్షకులకు కూడా.